సంక్రాంతి అంటే గుర్తొచ్చేది తెలుగు పిండి వంటలు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో నేటి యువతకి సంక్రాంతి పిండి వంటలపై అంతగా అవగాహన లేకుండా పోతుంది. సంక్రాంతి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సంక్రాంతి పిండి వంటలైన అరిసెలు, వెన్నప్పాలు, జంతికలు, చల్లగుర్తులు, తాటికెరలు వండుతూ ఉంటారు. సంక్రాంతి పిండి వంటల తయారీ విధానంపై మా ప్రతినిధి దుర్గారావు పూర్తి సమాచారం అందిస్తారు. సంక్రాంతి అంటేనే తెలుగు పిండి వంటలు అంటే సంక్రాంతి సందర్భంగా అప్పుడే వచ్చిన పచ్చి బియ్యంతో చేసే తెలుగు పిండి వంటలకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ప్రస్తుతం మనం ఈ సంక్రాంతి సందర్భంగా అటు తాటిగారులు, అటు అరిసెలు, ఇటు బూరెలు, దాంతోపాటు చల్లగుత్తులు చేస్తున్న ఒక ప్రదేశంలో మనం చూస్తున్నాం. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా చేస్తున్న ఈ పిండి వంటలు అయితే ఎంతో ప్రత్యేకతని సంతరించుకున్నాయి. అసలు పిండి వంటలు ఏ విధంగా తయారు చేస్తారు, అసలు పిండి వంటల యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, అసలు ఏం చేస్తున్నారు, ఏం తయారు చేస్తున్నారు? గారెలండి, తాటిగారెలు. తాటి పీసులు తీసండి, ఉర్రిపిండి, కరాసినూక, బెల్లం కలిపి ఇలా చేస్తాం. తింటే బలం అండి. అప్పుడు పెద్దలు అప్పుడు తినేవారండి, ఎక్కువ సాగు బతికేవారు. ఇప్పుడు ఎవరు బతుకుతున్నారండి? 60 సంవత్సరాలు 50 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేదండి. సరే, ఇలాంటి తిండి తినడం వల్ల కూడా శరీరం కూడా బాగా దృఢంగా అవుతుందని కూడా అయితే వీళ్ళు ఇక్కడ స్థానికులు తయారు చేసే వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అక్కడ పోకుండలు తయారు చేస్తున్నారు. పోకుండలు కూడా ఇది సంక్రాంతి తెలుగు పిండి వంటలో ఒక భాగమైన పిండి వంట. ఇది మనం పోకుండల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇంకా బెల్లం పట్టి బాగా తయారు చేస్తారు. ఈ పోకుండలు తయారు చేయాలంటే ఒక ప్రత్యేకత కూడా ఉంది. అమ్మ, ఎలా తయారు చేస్తారు ఈ పోకుండలు? బెల్లం పాకం పట్టేసి చేస్తామండి. తడి బియ్యం నానబెట్టుకొని బెల్లం పాకం పట్టుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని పాకం పట్టుకొని తర్వాత పోకుండా వేస్తామండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు పడితే అలా పాకం పట్టలేరు కదా, ఈ పాకం పట్టడమే ఒక టెక్నిక్ అండి. పాకం పట్టే ఆవిడ ఉందండి, ఆవిడ పడతారు పాకం. పట్టు చూడాలి, పట్టు బాగా వస్తేనే పాకుండలు బాగా వస్తాయండి, లేకపోతే దీంతో మేము చేయలేము. ఓకే, అది చూసాం కదా, పోకుండలు కూడా ఈ పట్టు బాగా పడతాయి. నెక్స్ట్ చల్లగుత్తులు, ఇవి కూడా తెలుగు పిండి వంటలు ఒక ముఖ్యమైన పిండి వంటగా చెప్పొచ్చు. ఇందులో స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది. ప్రస్తుతం ఇంకా తెలుగు పిండి వంటలలో భాగంగా అసలు చల్లగుత్తులు ఏ విధంగా తయారు చేస్తారన్న అంశంపై తెలుసుకుందాం. చెప్పండి మా, ఎలా తయారు చేస్తారు? ఒరుపిండి అండి, మైదా అండి, పంచదార, వాటర్ పోసండి, చక్కగా కలుపుకొనండి. ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలి. ఎంతసేపు నానబెట్టాలి, ఏమైనా ఉంటుంది? 2 hours సరిపోద్ది. ఇవి ఇందులో స్వీట్ ఉంటాయి, ఆట ఉంటాయి. స్వీట్ ఆట? స్వీట్ అండి. స్వీట్ అంటే ఆట అయితే కారం వేయాలండి, సాల్ట్ వేయాలండి. స్వీట్లో ఏమి వేస్తారు? పంచదార వేస్తారు, బెల్లం వేస్తారు? పంచదార అండి. అందరూ కూడా పంచదార ఇష్టపడుతున్నారు. అదే చూస్తున్నాం. మరొక పిండి వంటల్లో భాగంగా జంతికలు కూడా ఇక్కడ వేస్తున్నారు. జంతికలు కూడా సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఇవి మంచి పిండి వంటలు. ఒకసారి మా చెప్పండి అమ్మా, జంతికలు తయారు చేసే విధానం ఎలాగ ఉంటుంది? మినపగుళ్ళు వేస్తామండి, బియ్యం వేస్తాం, పెసరపప్పు, అంతే 4 రకాలు వేస్తామండి. వేసి మేము ఆడించేసి అప్పుడు కలుపుకొని జంతికల కింద వేసుకుంటాం. గుల్లగా వస్తాయండి. సగ్గు బియ్యం, మినపగుళ్ళు, పెసరపప్పు, బియ్యం 4 వేస్తామండి. అంతే నానబెట్టరండి, అయ్యి ఆడించేయడం అండి. డైరెక్టర్గా అన్నీ కలిపేసుకొని మిక్సీ ఆడించేసుకోవడం అండి, మిల్లో వేసుకొని. అంతే అండి. చూడొచ్చు, మనం జంతువుల తయారీ విధానం చూస్తున్నాం. పిండి ఏ విధంగా కలుపుతున్నారు. పిండి కలిపిన అనంతరం కూడా వాటిని విధి చేసి జంతువుల రూపంలో చేస్తారు. అదే వరంగల్ అటువైపు వీటిని చంకినాలని కూడా అంటారు. ఇదొక డిఫరెంట్గా తయారు చేస్తారు, ఇదొక డిఫరెంట్గా తయారు చేస్తారు. దీంతోపాటు సంక్రాంతి పిండి వంటలో మరో విశిష్టమైన పిండి వంట వెన్నప్పాలు. ఇవి కూడా సంక్రాంతి పిండి వంటలో ముఖ్య పిండి వంటగా భావిస్తూ ఉంటారు. వీటిని తయారు చేసే విధానం కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవి ఏ విధంగా తయారు చేస్తారు? ఇది అరిసెలు పట్టండి. దాంట్లో గిన్నెలో మళ్ళీ ఆ పిండి కొంచెం ఒక దాంట్లోకి తీసుకొని కొంచెం నీళ్ళు వేస్తూ కలుపుకుంటూ ఇలా చిక్కగా వేసుకోవాలండి. ఇలా చిక్కగా వేసుకుంటే మీకు పొంగడాలు వస్తాయండి. మెత్తగా కూడా ఉంటాయండి ఇలాగ వేసుకోవడం. అదే కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి గట్టిగా వస్తాయండి. లేదు అనుకుంటే మనం బాగా పలుచగా కలుపుకోకూడదండి, అలాగనే చిక్కగా వేసుకోకూడదు. ఇలాగ జారుగా వేసుకుంటే మనకి మెత్తగా వస్తాయండి. చూస్తున్నాం కదా, సంక్రాంతి పిండి వంటల్లో పొంగడాలు కూడా ఇవి చాలా విశిష్టమైనది. ఇవన్నీ ఒక బలమైన ఆహారం. పూర్వకాలంలో పూర్వ పద్ధతుల ప్రకారం అయితే అప్పుడే పంటకు చేతికి అందిన పంటతో పచ్చి బియ్యంతో, అలాగే చెరుకుతో తీసిన బెల్లంతో చేసే ఈ ఆహారం తినేవారు. కాబట్టి పూర్వకాలంలో అతి బలంగా ఉండేవారు మనుషులు. అందుకే ఆహారాన్ని ఇప్పుడు అంతగా పాశ్చాత్య సంస్కృతిలో అటు పిజ్జాలు, బర్గర్ వైపు వెళ్తున్నారు, కానీ ఈ ఆహారం వైపు ఎవరూ రావట్లేదని చెప్తున్నారు. దీంట్లో కీలకత అంటే బెల్లం పట్టడం. ఇది ఎవరు పడితే వాళ్ళు, ఈ పట్టు ఎవరు పడితే వాళ్ళు పట్టలేరు.
చూడొచ్చు మనం ప్రతి దానికి ఈ విధంగా మొదటగా బెల్లాన్ని ఈ విధంగా పెట్టి దీనిలో బెల్లం ప్లస్ వరిపిండి రెండు కలిపి మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసి అనంతరం కూడా కొంతసేపు పొలిగిపెట్టి ఆ అనంతరం కూడా వాటిని అటు అరిసెల రూపంలో కావచ్చు, ఇటు వెన్న సెలివిడి రూపంలో కూడా తయారు చేస్తూ ఉంటారని మనకి తెలుస్తుంది. ఇది సంక్రాంతి సందర్భంగా తెలుగు పిండి వంటలపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM టీవీ, కాకినాడ నుంచి.